బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఓ పథకం ప్రకారం ద్వారానే జరుగుతున్నట్లు పలు వార్తా సంస్థలు నిర్ధారిస్తున్నాయి. మెజారిటీగా ఉన్న మత ఛాందసవాద సంస్థలు ప్రణాళిక, అల్లర్లు, విధ్వంసకారుల దాడుల ముసుగులో అమాయక హిందూ మైనారిటీల మీద దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లోని హిందూ నివాసిత జిల్లాలేనని తేలిపోయింది. విద్యార్థుల రిజర్వేషన్ ఓ కట్టుకథగా తేలింది. భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, విదేశీ విధానాలు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా అమలు చేస్తుందనే అనుమానాలే ఆ దేశంలో విధ్వంసకర అల్లర్లుగా మత ఛాందసవాదులు తమ ప్రసంగాలలో చాలా ప్రసంగాలు అని ప్రయోగాలు అయిపోయినాయి. మిగిలింది ఆపరేషన్ అనే మాటలతో ప్రపంచానికి మత విధ్వంసకారుల పక్కా ప్రణాళిక తేటతెల్లమైందంటున్న పలువురు రాజకీయ విశ్లేషకులు, పలు పత్రికలు. తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హిందూ స్టూడెంట్స్ ఫోరం బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారులైన మొహమ్మద్ యూనుస్ను కలిసి ప్రధానంగా కోరుకుంటున్న అంశాలను వినతి పత్రంలో ఆయనకు ముందు ప్రస్తావించారని ప్రసార సాధనాల ద్వారా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపోయిన తర్వాత ముందు జరిగిన అల్లర్లలో హిందువులు ఉంటున్న ప్రాంతాలనే లక్ష్యంగా దాడులు, హత్యలు, మానభంగాలు, లూటీలు జరిగినట్లు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థుల సంఘాలు బంగ్లాదేశ్లో మైనారిటీ సమాజానికి రక్షణకు గట్టి చర్యలు చట్టపరంగా తీసుకోవాలని కోరినట్లుగా సమాచారం. బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో జరిగిన వందల సంఖ్యలో దాడుల్లో హిందువులనే ఎంచుకొని చేసిన దాడులుగా గుర్తించినట్టు తెలిపిన విద్యార్థి సంఘాలు మైనారిటీల రక్షణకై ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి మైనారిటీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి దాడులను నిర్వహించిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, హిందువుల మీద దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని సంఘాలు కోరాయి. హిందూ రిలీజియన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి హిందూ సంక్షేమ చర్యలను చేపట్టాలని విద్యార్థులు కోరారు. మైనారిటీ జనాభాను రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులు